అందుకే ఆయనను ఏడుకొండలవాడా అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం. తిరుపతి లడ్డు ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది. రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనిస్తారు. తన తలపై శేషనాగం కవచంగా ఉంటుంది. దైవిక కాంతితో మెరిసే చరిత్ర ఆయనను శ్రీవారికి నామాలు చాలా ప్రచారం పొందుతాయి. ఓం నమో వెంకటేశాయ, గోవిందాయే నమః అని భక్తులు జపిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయింది. ఈ వివాహానికి సంబంధించిన కథలు పెద్దగా ప్రచారంలో ఉన్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచునలో వెలిసి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రద్ధగా నవనామస్మరణ, సుప్రభాత సేవ, కళ్యాణోత్సవం, సహస్రనామం, అర్చన మొదలైనవి చేస్తారు. ప్రతి శనివారం శ్రావణ మాసం పూర్ణిమ రోజు ప్రత్యేకమైనవి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ చరిత్ర చూసుకున్నట్టు